హైవేస్ గండికోట వైష్ణవ్ కేసు ఇదిగో 1 డేలో చెప్పేస్తానని చెప్పేసి డిఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. ఆ తర్వాత అకస్మాత్తుగా మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. మేము దైవ స్వరూపులం కాదు, మానవ మాత్రమే. కేసు కూడా మేము ప్రపరణ ముందుకు తీసుకెళ్తాం, అందరం పట్టుకుంటా ఉన్నాం. ఈలో మొత్తం సైలెంట్ అయిపోయింది. మీలో కూడా అసలు ఏమైంది ఏంటని చెప్పేసి అడిగి సైలెంట్ అయ్యారు. క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది గండికోట. అక్కడ ఆయన పర్యటనలో భాగంగా ఈ శాసక నిధులని ఉంటాయి అంటే ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అన్నట్టు. ఆ నిధులతో అక్కడ వచ్చేసి 78 కోట్ల ప్రాజెక్టులు కొన్ని మొన్న స్టార్ట్ చేశారు. అందులో 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ అండ్ వ్యూ పాయింట్ పైన వచ్చేసి డిసెంబర్ నుంచి ఈ గండికోట చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం తిరిగి వచ్చే విధంగా హెలి టూర్స్ అన్నట్టు. హెలికాప్టర్లు అంటే మీరు మొత్తం గండికోట గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అంటారు. కానీ మొత్తం ఆ గండికోట పెన్నది మొత్తం చూస్తాం. ఆ గండికోట రంగనాథ స్వామి ఆలయం, ఆ కోట, నీరు పోయినటువంటి కొన్ని మంత్రాలయం, కొన్ని పుణ్యక్షేత్రాలు అవన్నీ చూసి రావచ్చు అనమాట. సో అలా హెలి టూర్స్ అన్నట్టు. అండ్ గండికోటలో వ్యూ పాయింట్స్ ఉంటాయి కొన్ని. ఆ వ్యూ పాయింట్స్ ప్రాపర్ వేలో మొత్తం సెట్ చేయటం అండ్ కొంచెం పాలిష్ అండ్ మంచి లావిష్ వేలో సూపర్గా ఉండే విధంగా టెంటుల నిర్మాణం నైట్ అక్కడ ఉండే విధంగా. అండ్ వ్యూ పాయింట్, టెంటులు, తర్వాత మినీ క్యారవాన్స్ అన్నట్టు. హీరోలు హీరోయిన్లకు బయట అవుట్డోర్ షూటింగ్ క్యారవాన్లు ఉంటాయి. అందులో అన్నీ ఉంటాయి. మీకు వాష్రూమ్స్, బెడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చిన్నపాటి కిచెన్ సెటప్ కూడా ఉంటుంది. దెన్ అలా క్యారవాన్ కూడా పెడుతున్నారు. సో క్యారవాన్ టూరిజం, హెలి టూరిజం, స్పాట్లు, దట్ మీన్స్ దాన్ని ఏం చెప్దాం, సైట్ సీయింగ్ అన్నట్టు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే గండికోటని మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించింది హైలైట్ అవ్వాలి. వైష్ణవ్ కేసు హైలైట్ అవ్వాలి, అందుకు సైలెంట్ అయ్యారు. తెలుసా మీకు? నేను ఇప్పుడు ఇంకా ఓపెన్ అవుతున్నాను. సో ప్రవీణ్ గారు మీ గురించి నేను వినున్నాను, మీరు చాలా సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అని తెలిసింది. సో మీరు చెప్పినట్టుగా రూల్ అవుట్ చేసుకుంటూ పోయారు. లోకేష్ కాదు, ఎస్ ఐ డూ అగ్రీ. దెన్ ఆ రోజు 14వ తారీఖున ఆ ఊరు పక్కన గండికోట పక్కన ఏదో జాతర అన్నారు. ఈ సెల్టర్ డంపింగ్స్ తెచ్చుకున్నప్పుడు ఆ సమయంలో ఎవరైనా మొత్తం తీసుకుంటూ ఉన్నప్పుడు ఫైనల్గా మీకు తెలియదు 60 నుంచి 70 మంది అన్నారు. వాళ్ళని విచారించామన్నారు, కొంతమంది విచారణ పిలిచామన్నారు. సో అలా కూడా మీకు తెలిసే ఉంటుంది. ఫైనల్లీ నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మమ్మ అసలు రాయటం, ఆ అమ్మాయిని లోకేష్ తిరగద్దున వాళ్ళ ఇంట్లో చెప్పటం, వాళ్ళ ఊరి నుంచి హనుమాన్ గుర్తు నుంచి ఈ ప్రొద్దుటూరు రావటం, ఏడకి వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి అతనితో ఉండటం అండ్ వాళ్ళ అమ్మ ఫోన్ ఇన్స్టాగ్రామ్ తనతో చాట్ చేయటం. ఈ విషయం వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళ బావకి రమేణ నచ్చకపోవటం అండ్ ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తే మొత్తం వాళ్ళకి ముందే తెలియటం. దానితో పక్క స్కెచ్ చేసి ఆ అమ్మాయిని చంపారని నాకు అనిపించింది. ఇదే చెప్పా, మీ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఇదే తేలింది. కానీ ఇంకా ఏదో ఒక చిన్న క్లూ కావాలన్నట్టు మీరు ఆగాలని అంటున్నారు. ఆ క్లూ ఏంటో మీరు చెప్పినా లేదా ఆ క్లూ ఏంటో మీకు దొరికినా ఎంత వీలైతే అంత త్వరగా ఈ వైష్ణవి ఆత్మగా శాంతి చేకూరే విధంగా ఆ హంతకులు ఎవరు, ఆ దోషులు దయచేసి ముందైతే పెట్టండి. నేనైతే డే 1 నుంచి ఇదే చెప్తున్నా, మధ్యలో క్రాస్ వచ్చినప్పుడు ఇదే చెప్పున్నాను. బయట వాళ్ళు చేసే ఛాన్సెస్ చాలా తక్కువ, మళ్ళీ చాలా తక్కువ. ఆ అమ్మాయికి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ రకం చేయగలరు. బట్టలు ఒడిదీసి అన్నప్పుడు కూడా కొంతమంది ఓన్లీ టాపే బట్టరు, బాటమ్ ముందు అదే అంటున్నారు. అంటే బట్టలు ఉన్నాయి బట్ పూర్తిగా అయితే లేవండి, అసంపూర్తిగా ఉన్నాయన్నట్టు చెప్పుకుంటూ వచ్చినాయి. సో అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు కూడా ఇంట్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంది. అండ్ రంగనాథ స్వామి ఆలయం ముందు వచ్చేసి ఆ టిఫిన్ బాక్సు, బ్యాగు, ఆ తర్వాత వచ్చేసి కొంచెం దూరంలో చున్ని, ఆ తర్వాత ముళ్ళపదల వెనకాల వచ్చేసి అమ్మాయి బాడీ ఉంది. అంటే వెంటబడి మరీ వెళ్ళున్నారు ఆ రకంగా. అండ్ 14వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో టూరిస్టులు వచ్చినప్పుడు అక్కడ సెల్ఫీలు తీసుకున్నప్పుడు అందులో ఒక సెల్ఫీ అమ్మాయి పడింది. అంటే 12 తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. అంటే పక్క రెక్కి పక్క స్కెచ్తో అమ్మాయిని చంపడం జరిగింది. అయిన వాళ్ళు తప్ప ఎటువంటి టూరిస్ట్ స్పాట్లో బయట చంపే అవకాశం ఒకవేళ అలా కనుక ఉంటే మాత్రం ఏపీ పెను ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఎటు నుంచి వస్తాడో తెలియనట్టే కదా. సో ఏపీ పోలీసులు మేబీ వాళ్ళకి జరిగినటువంటి క్లూ పాయింట్ కూడా ఇటువంటిది ఏదో అయి ఉండాలి. లేదు అన్నప్పుడు రూల్ అవుట్ చేసుకుంటూ వెళ్ళి ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఏంటి అండ్ వీళ్ళు వెళ్ళకుండా మొత్తం నిఘా పెట్టి ఉన్నాం కాబట్టి కూల్గా చెప్దాంలే అండ్ ఈలోపు వచ్చేసి చంద్రబాబు యొక్క టూర్ కూడా అయిపోయింది కాబట్టి ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఆల్రెడీ ఈరోజు వచ్చేసి ఆగస్టు 4 ఆ అమ్మాయి చంపింది వాళ్ళు జూలై 14, అదొక 16, ఇదొక 4, 20 రోజులు అయిపోయింది సార్. ఇప్పటికన్నా అసలు ఏం జరిగింది ఏంటి మీ యొక్క విచారణలు ఏం తెలియదండి ముందు బయట పెట్టండి. దెన్ ఆ తర్వాత ఎవరైనా అక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఎలా ఏంటో అలా చెక్ చేసుకున్నారు. బట్ ఒకటి మాత్రం నిజం, ఏపీలో కావచ్చు మన ఇండియాలో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ మైనర్లకు కూడా ఏ పడితే అమ్ముతున్నారు, రూములు కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇస్తున్నారు. దానివల్ల లేనిపోయిన సమస్య.